పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి 2 నాలుకల ధోరణి మారాలని, ప్రజా ప్రయోజన కార్యక్రమాలను కొనసాగించాలని తిరుపతి వైఎస్ఆర్సీపీ పార్టీ ఇన్ఛార్జ్ భూమన అభినయ్ రెడ్డి అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం పాలకవర్గం తిరుపతిలోని శ్రీనివాసం స్పోర్ట్స్ కాంప్లెక్స్ కు ₹1 కోటి కేటాయించడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తోంది. మరి ముఖ్యంగా ఈ బోర్డులో కీలకంగా ఉన్నటువంటి బీజేపీ నాయకులు శ్రీ భానుప్రకాష్ రెడ్డి గారికి మా కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాం. తిరుపతికి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమానికి ఏ రూపంలో నిధులు వచ్చినా దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు సమర్థిస్తుంది. ఆ పని చేసినటువంటి వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ ఉంటుంది. కాకపోతే ఈ సందర్భంగా బీజేపీ నాయకులు భానుప్రకాష్ రెడ్డి గారిని 2 ప్రశ్నలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేదల్చింది. మొదటిది, శ్రీనివాసం స్పోర్ట్స్ కాంప్లెక్స్ కు భక్తులకు ఏం సంబంధం ఉంది? ఎందుకని టీటీడీ శ్రీనివాసం స్పోర్ట్స్ కాంప్లెక్స్ కు ₹1 కోటి కేటాయించింది? దీన్ని మీరు భానుప్రకాష్ రెడ్డి గారు ఎలా సమర్థిస్తారు? రెండవ ప్రశ్న, గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో తిరుపతిలో భక్తుల సౌకర్యార్థం తిరుమలకు చాలా సులువుగా ట్రాఫిక్ కంజెషన్ లేకుండా చేరుకునేందుకు కొత్త రోడ్లను వేయడం కోసం టీటీడీ నిధులు ఖర్చు చేయాలి అన్నప్పుడు ఎందుకని మీరు అడ్డుకున్నారు? తిరుపతిని తిరుమల అంతా పరిశుభ్రంగా ఉంచడం కోసం ఓ పారిశుద్ధ్య ప్రాజెక్టును అమల్లోకి తెస్తే దాదాపుగా 1700 మంది అదనపు పారిశుద్ధ్య సిబ్బందిని టీటీడీ నుంచి మున్సిపల్ కార్పొరేషన్ కేటాయించినప్పుడు మీరు ఎందుకని కోర్టుకు పోయి ఆపారు? ఇప్పుడు స్పోర్ట్స్ కాంప్లెక్స్ కి ఇచ్చినటువంటి కేటాయింపులు కరెక్ట్ అయిపోయి గతంలో తిరుపతి అభివృద్ధి కోసం మేము టీటీడీ సహాయ సహకారాలని కోరినప్పుడు టీటీడీ బాధ్యతగా తిరుపతిలో ఉన్నటువంటి పారిశుద్ధ్యాన్ని చేపట్టడానికి నిధులు కేటాయించడాన్ని మీరెందుకని తప్పు పట్టాల్సి వచ్చింది? అంటే గతంలో మేం చేస్తే ఒక రకంగాను, మీరు చేస్తే మరో రకంగాను మీరు దీన్ని తీసుకుంటారా? ఇది మీ 2 నాలుకల ధోరణిని స్పష్టంగా బయట పెడుతుంది. మేము ఇప్పటికీ చాలా క్లియర్ గా మిమ్మల్ని వేడుకునేది, మిమ్మల్ని అభ్యర్థించేది ఒకటే, మాకు ఎటువంటి క్రెడిట్ అవసరం లేదు. తిరుపతి నగరంలో పారిశుద్ధ్య లోపం కొట్టొచ్చినట్టుగా కనపడుతోంది. దానికి పరిష్కారంగా, సంజీవినిగా ఏకైక మార్గం ఆ పారిశుద్ధ్య ప్లాన్ ని అమలు చేయడమే. దానికోసం 1700 మందిని టీటీడీ ఇప్పటికే కేటాయించింది. మీరు కోర్టుకు పోయి దానిని నిలుపు చేశారు. దయచేసి మీరు ఆ కోర్టు కేసుని వెనక్కి తీసుకుంటే భారతదేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా తిరుపతి మారుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ సందర్భంగా నేను కూటమి స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి ఆరణి శ్రీనివాసులు గారికి కూడా ఒక విజ్ఞాపన చేస్తున్నాను. సార్, మీరు లోకల్ ఎమ్మెల్యే, తిరుపతి కష్టాలు మీకు కనపడడం లేదా? కార్మికుల ఘోష మీకు వినపడడం లేదా? ఈ పారిశుద్ధ్య సమస్యకు పరిష్కారంగా మీరు చొరవ తీసుకొని భానుప్రకాష్ రెడ్డి గారిని ఇప్పటికైనా ఒప్పించి ఆ కేసు ఉపసంహరణ చేయించగలిగితే తిరుపతిలో పారిశుద్ధ్యం అన్నటువంటిది అత్యద్భుతంగా ఉంటుంది. ఇంతకాలం మీరెందుకు మౌనం వహిస్తున్నారు? టీటీడీ అనేకమైనటువంటి నిర్ణయాలు ప్రభుత్వానికి నచ్చినట్టుగా చంద్రబాబు నాయుడు గారిని మెప్పించేందుకు, చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో మనిషి అయినటువంటి శాప్ చైర్మన్ రవినాయుడు గారు అడగంగానే శ్రీనివాసం స్పోర్ట్స్ కాంప్లెక్స్ కు ₹1 కోట్ల కేటాయించుతారు కానీ తిరుపతిలో ఉన్నటువంటి ప్రజానికాల కష్టాన్ని తీర్చడం కోసం మాత్రం వాడరు. అది కూడా టీటీడీ బాధ్యత ఉన్నటువంటి విషయాల్లో కూడా కేటాయింపులు చేయడం లేదు. మీరు ఎందుకని ఇంతకాలం మౌనంగా ఉంటున్నారు? అంటే మీరు స్థానికేతరుడు కాబట్టి తిరుపతి మీద మీకు శీతకన్ను ఉందా? దయచేసి మీరు స్పందించాల్సినటువంటి తరుణం ఆసన్నమైంది. తిరుపతిలో ఈరోజు ఈ పారిశుద్ధ్య ప్లాన్ ని మీరు అమలు చేస్తే మీ పేరు చరిత్రలో నిలిచిపోతుంది. భానుప్రకాష్ రెడ్డి గారు, మళ్ళీ మేము చెప్తున్నాం, ఈ మంచి పేరు మాకు అవసరం లేదు. ఈ పేరంతా కూడా మీరే తీసుకోండి. తిరుపతిని పరిశుభ్రమైనటువంటి నగరంగా ఇప్పటికన్నా మార్చండి అని తిరుపతి ప్రజానీకం తరపున నేను మిమ్మల్ని కోరుతున్నాను.